మోసుకుమరి పిఠాపురం వర్మ గారు. నేను లేట్గా పెడుతున్నాను వీడియో, బట్ అసలు ఆయన ఏం మాట్లాడతాడు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. పిఠాపురం వర్మ గారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం చాలా అంటే చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, నా లైఫ్లో గుర్తుండిపోయేటువంటి మెమరీ కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేస్తాను. కేవల్ క్రియేషన్స్ చాలాసార్లు చెప్పాను ఆ ఛానల్లో. పిఠాపురం పోయినసారి ఆవిర్భావ సభ మామూలు జనసేన పార్టీ ఆఫీసులోనే జరిగింది. అది సోషల్ మీడియా వింగ్ పవన్ కళ్యాణ్ గారు పిలిచి కూర్చోబెట్టి అక్కడ పిఠాపురం అనౌన్స్ చేశారు. ఆ రోజు ఆయన పిఠాపురం అనౌన్స్ చేయటం నేను అక్కడ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది అక్కడ స్పాట్లో ఉన్నాను. పిఠాపురం అనౌన్స్ చేశాడు. పిఠాపురం అనౌన్స్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎలా రాజకీయ పరిణామాలు మారిపోయాయి, ఎవరెవరు అక్కడికి వెళ్తా ఉన్నారు, ఎవరెవరు పనిచేస్తున్నారు, ఇదంతా డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. నాకు తెలుసు ఆ టైంలో. ఆ పిఠాపురం ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశాడో వెంటనే అక్కడ పిఠాపురంలో గోల స్టార్ట్ అయింది. వర్మ అనేటువంటి వ్యక్తి అప్పుడే బయటకు వచ్చాడు. అప్పుడు దాకా వర్మ అనేటువంటి వ్యక్తి ఎవరు నాకు తెలియదు, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అంటే వాళ్ళు పిఠాపురానికి సంబంధించి టీడీపీకి సంబంధించిన వ్యక్తి అంట అనేటువంటి విధంగా ఎవరికి కూడా వర్మ అనేటువంటి వ్యక్తి అసలు ఎవరికి తెలియదు. ఒక్కసారిగా పిఠాపురం బగ్గుమంది, కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన కొన్ని గంటలకే మేము కనీసం అక్కడి నుంచి కనీసం ఇంటికి కూడా రాలేదు. ఇంటికి వచ్చేకి బాగా జరుగుతుంది. ఇక అదంతా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు. నీకు ఎమ్మెల్సీ ఇస్తామయ్యా, నువ్వు ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లో కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు, ఎమ్మెల్సీ అయితే కన్ఫర్మ్గా ఇస్తాం అనేటువంటి విధంగా మనకి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మనకు సహకరిస్తున్నారు. ఇది పొత్తు చాలా అనివార్యం, నువ్వు అడ్డుపడద్దు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారికి నచ్చ చెప్పడంతో వర్మ గారు విని అక్కడి నుంచి ఆ పంతం వదిలేసి పవన్ కళ్యాణ్ గారికి సహకరించడం మొదలుపెట్టారు. ఎట్లా మొదలు పెట్టారంటే ఊరూరా తిరిగారు. ఎక్కడెక్కడ ప్రత్యర్థులు ఏదన్నా వ్యూహాలు, మద్యం, డబ్బు, లేకపోతే చీరలు ఇవన్నీ పంచేటువంటి విధంగా ఎక్కడెక్కడ ప్లాన్ జరిగినా వాళ్ళ టీం తోటి వెంటనే, ఎందుకంటే వర్మ గారికి ఎప్పటి నుంచో ఇంతకుముందు ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు కదా ఆయన, సీనియర్ కాబట్టి ఎవరు ప్రత్యర్థులు ఏమేం చేస్తారు అనేటువంటి విషయం, మందు సీసాలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ సరుకు పెట్టాడు, చీరలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టారు అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు వాటిని పట్టుకుంటూ కంప్లైంట్లు ఇస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతూ ఆయన ఒక్కడైనా సరే మరి ప్రచారం చేస్తూ లాస్ట్ అంటే డే ఎండింగ్, ఎలక్షన్స్ ఎండింగ్ రోజు వరకు కూడా, లాస్ట్ రోజు వరకు కూడా పిఠాపురంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఎమ్మెల్సీ ఇస్తానని. ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అయిపోయిన సీట్లు అయిపోయింది. ఒకటి బీజేపీకి ఇచ్చారు, ఒకటి జనసేనకి ఇచ్చారు, మిగతా ఏమో టీడీపీకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఈ రోజు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మరి వర్మ గారి పరిస్థితి ఏంటి అని అంటే, లోకేష్ గారు అయితే మాత్రం ఖచ్చితంగా అధైర్యపడుతూ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా సామాజిక న్యాయం కోసం ఇలా చేయాల్సి వచ్చింది కాబట్టి కొన్ని రోజుల్లో మళ్ళీ అనౌన్స్ చేస్తాం, వాటిలో తప్పనిసరిగా ఇస్తామనేటువంటి విధంగా ఆయన చెప్తున్నారు. ఎవరు అధైర్యపడుతున్నారని ఆయన చెప్తున్నారు. ఇక వర్మ గారు అయితే మాత్రం నాకు తెలిసి ఫస్ట్ రోజు ఖచ్చితంగా అలిగే ఉంటాడు. ఎందుకంటే ఈ మధ్య ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో కొంచెం నెగిటివ్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే నేను ఈ విధంగా వెళ్తాను అనేటువంటి సూచన అనుకున్నాం వాస్తవంగా అయితే. కానీ ఆయన సడన్ గా సైలెంట్ అయిపోయి బయటకు వచ్చి పార్టీ ఆదేశాలను అందరం గౌరవించాలి, పార్టీ ఆదేశం మేరకే ముందుకు వెళ్దాం అనేటువంటి కోణంలో ఆయన తెలివిగా సమాధానం చెప్పాడు. వాస్తవంగా అయితే ఆయన మామూలుగా ఎమ్మెల్యే టికెట్ పిఠాపురం అనౌన్స్ చేస్తేనే టీడీపీలో ఉండి మరి అంత గోల్ చేసి, అంత తగలబెట్టి, అంత గొడవ చేసి, దిష్టి బొమ్మలు తగలబెట్టి, మొత్తం పేపర్ల నుంచి పార్టీ కార్యాలయంలో అంత గోల్ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి అప్పుడు అన్యాయం చేసి ఇప్పుడు అన్యాయం చేస్తే అంత సైలెంట్ గా ఎందుకున్నాడు అంటే, ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంత గట్టిది, 164 సీట్లు. ఇప్పుడు మా వర్మ గారు బయటకు వచ్చి చేయగలిగేదంటూ ఏం లేదు. ఒక విమర్శలు అయ్యి చేసినా కూడా ఆయన శాశ్వతంగా పిఠాపురానికి దూరం అయిపోతాడు అనేటువంటి విషయం ఆయనకి బాగా తెలుసు. ఇక నుంచి వర్మ గారు ఖచ్చితంగా రాజకీయమే చేస్తాడు పిఠాపురంలో. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే ఆయన సైలెంట్ అంటే ఆయన మౌనం నిజంగా చాలా ప్రమాదకరం. ఆయన మామూలుగా అంటే ఇప్పుడు ఏదో సర్దుకుపోయాడు, ఆయనకి పర్లేదని చెప్పేసి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఒక రాజకీయంగా ఒక వ్యూహంతో ఆయన పర్లేదు పార్టీని అనుసరించిపోదాం అనేటువంటి విధంగా మాట్లాడుతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే టైంలో టికెట్ ఆయన చేసినటువంటి రచ్చ మామూలు రచ్చగా తగలబెట్టేశారు మొత్తం పార్టీ ఆఫీస్ ముందు. మొత్తం జనరల్ గిన్నెలు పీకేసేసి కుప్పేసేసి ఫ్లెక్సీలు వేసి
కానీ ఖచ్చితంగా పిఠాపురంలో ఇప్పుడు మనం పక్కకు కానీ వెళ్తే ఇప్పుడు పెద్ద ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, బయటకు వచ్చి రాజకీయం శూన్యం అయిపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి పిఠాపురంలో ఖచ్చితంగా రాజకీయం జరుగుతుంది. మరేమైతే చూద్దాం.